ఎండాకాలం వచ్చింది. కోనసీమ ప్రాంతమంతా పచ్చని కొబ్బరి చెట్లతో, చల్లని గాలులతో చాలా అందంగా కనిపిస్తుంది. ఆ ఊరిలో చిన్న బాబు పేరు రాము. రాము చాలా అల్లరి పిల్లాడు. ఎండాకాలం సెలవులు తాతయ్య, అమ్మమ్మ ఊరికి కోనసీమ వెళ్ళాడు. ఒకరోజు రాము బయట ఆడుకుంటూ ఉండగా చాలా వేడిగా అనిపించింది. అతడు అలసిపోయి చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు అతను అమ్మమ్మ వచ్చి చెప్పింది, రాము, ఎండాకాలంలో నీరు ఎక్కువగా తాగాలి. చెట్లు నీడలోనే ఉండాలి. రాము అప్పుడు అడిగాడు, అమ్మమ్మ, ఎందుకు చెట్లు అంత ముఖ్యం? అమ్మమ్మ నవ్వుతూ చెప్పింది, చెట్లు మనకు నీడని ఇస్తాయి, చల్లని గాలి వచ్చేలా చేస్తాయి, పండ్లు ఇస్తాయి. చెట్లు లేకపోతే ఎండాకాలం ఇంకా ఎక్కువగా వేడిగా ఉంటుంది. అది విన్న రాము ఆలోచించాడు. మరుసటి రోజు అతను తన స్నేహితులతో కలిసి చిన్న చిన్న మొక్కలు నాటడం ప్రారంభించాడు. ప్రతిరోజు వాటికి నీళ్లు పోసేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆ మొక్కలు పెరిగి అందమైన చెట్లుగా మారాయి. ఊరిలో అందరూ ఆనందపడ్డారు. రాము చాలా సంతోషంగా చెప్పాడు, చెట్లు మన స్నేహితులు. నీతి: చెట్లను కాపాడితే మనం కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటాం.